శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహుగ్రహ సంచారం, ద్వితీయ స్థానంలో శనేశ్వరుడు వక్రిచున్నారు, చతుర్థ స్థానంలో కుజుడు, పంచమ స్థానంలో బుధుడు, ఆరింట రవి గురువు, సప్తమ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో శుక్రుడు. కొత్త కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. అవి అంతంత మాత్రంగానే ఎగ్జిక్యూషన్ జరగవచ్చు. ఆలోచన తీరు విధానం బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులతోటి పని చేయించుకునే ముందు 1-4 సార్లు ఆలోచించుకోవడము, డాక్యుమెంట్స్ వైజ్ గా కావచ్చు, ఇతరితర విషయాల నిమిత్తం కావచ్చు. ఆ తర్వాత మాత్రమే వెళ్ళి అప్లికేషన్స్ పెట్టండి. ఊరికేనే హడావుడి మాత్రం పడొద్దు. ఈ రాశికి యోగకారకుడైనటువంటి శుక్రుడు నీచ స్థితి పొందారు. బుధగ్రహం మాత్రం బాగానే ఉంది కాబట్టి అంత పెద్ద స్థాయిలో ఇబ్బందులు ఏమీ రావు. కానీ కాకపోతే పనులు జరగకపోవచ్చు. అవి మీ దగ్గర ఆగిపోయి ఉండొచ్చు. 1-4 సార్లు ఆలోచించి ఇన్ టైంలో పనిచేసే విధంగా మీ ప్రయత్నాలు, మీ తీరు విధానం ఉంటే కలిసి వస్తుంది. ఈ వారం పరిహారం: శనివారం రోజున శనికి తైలాభిషేకం జరిపించండి. ప్రతిరోజు శని సప్తనామావళిని పఠించండి. దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో మంగళవారం రోజున లేదా ఆదివారం రోజున రాహుకాల దీపాన్ని పెట్టండి. దీని వలన మీకు మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడవచ్చు. దీనికి సంబంధించినటువంటి చర్చలు, నలుగురిని సంప్రదించి మంచి చెడు కనుక్కోవడము, ఈ విధమైనటువంటి అంశాలు ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలలో ఒంటరి ప్రయాణాలు మాత్రం అంత ఉపయుక్తంగా ఉండవు. ఇది గ్రహించి మెలగండి. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి కొన్ని అడ్డంకులు ఏర్పడవచ్చు. దీనికి సంబంధించి మీకు సలహాలు సూచనలు కావాలనుకుంటే నన్ను నేరుగా సంప్రదించండి, లేదా ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా అయినా కూడా సంప్రదించండి. చేస్తున్నటువంటి పనులలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. వృత్తి నిమిత్తం కూడా మంచి కాంపిటీషన్ ఉంటుంది. అందులో కూడా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5.